ప్రశాంత్ కిషోర్ మీదన మమతా బెనర్జీ కోపం. నితీష్ కుమార్కి కూడా బాగా కోపం ఉండేది ఇదివరకు, కానీ ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీ గుటికి చేరిపోయాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ మీద ఎక్కువ ఏం కామెంట్ చేయట్లేదు. మమతా బెనర్జీకి క్రిందసారి అసెంబ్లీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. ఆ ప్రశాంత్ కిషోర్ కారణంగానే ఆవిడ గెలిచింది, 200 సీట్లు దాటుకుంది. వాస్తవంగా బీజేపీ టగ్ ఆఫ్ వార్ అనుకున్నటువంటిది కాస్త సెకండ్ ప్లేస్కి అయితే వచ్చింది, కానీ అన్నిటి పక్కన పెట్టి ఎప్పుడూ లేనిది. కానీ పూర్తి అధికారం రావడానికి సాధ్యం కాలేదు. పార్లమెంట్ సీట్లో ఎన్ని గెలిచిందో అన్ని అసెంబ్లీ సీట్లు గెలవలేకపోయింది. అది పీకే వ్యూహాలు ఈవిడ అమలు చేయడం అంటారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్, అదే మమతా బెనర్జీ ఓడిపోబోతోంది. మమతా బెనర్జీ కంటే కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు వస్తాయి అక్కడ అన్నటువంటిది అంచనా వేస్తున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మమతా బెనర్జీ పనిలో పనిగా జగన్కి గిఫ్ట్, బాబుకి తన మిత్రుడు పాత మిత్రుడు అయినటువంటి బాబుకి రివర్స్ అయ్యింది. ఏంటది అంటే ప్రశాంత్ కిషోర్ అమ్ముడు పోతున్నాడు అని చెప్పేటటువంటి క్రమంలో ఆంధ్రాలో కూడా నాటకాలు ఆడుతున్నాడని ఆవిడ చెప్పడం, దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాడుకుంటున్నారు. తాజాగా చూస్తే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. ఐపాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్ ఆయన బృందం తమకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలు అన్నట్టు చెప్పారు. ఆయన టీడీపీ బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు. తాజాగా బెంగాల్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా ఈ విషయాలు వెల్లడించారు. పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే చెప్తున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రమేయం పెద్దగా లేదని చెప్పారు.